నేను ఎలా ఎన్నాళ్ళు బ్రతికాను అలాగే బ్రతుకుతా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఒకటి ఇక్కడ మాట్లాడుతుంటే పూర్తిగా మాట్లాడిచ్చాక నువ్వు 1,00,000 క్వశ్చన్లు అయ్యి ఎందుకు మధ్యలో మాట్లాడావు అంటే పవన్ కళ్యాణ్ మనిషివా? పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ లేదా వైసీపీ నాయకులైతే వాటిని ఖండించడం, లేదంటే జనసేన మరియు టీడీపీ నాయకులు మాత్రం వారిని వ్యతిరేకించడం, ఈ విధంగా జరుగుతూ పోతాం. అయితే పోసాని కృష్ణమురళి గారు ఎవరైనా సరే ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలకి ప్రతి మాటకి ఒక విలువ ఉంటుంది. ప్రతి మాట కూడా చాలా జాగ్రత్తగా చాలా క్షుణ్ణంగా పరిశీలించుకొని మాట్లాడితే, రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు కేవలం రాజకీయాలు చేయాలా, పర్సనల్ ఇష్యూస్ని రాజకీయాలతో ముడిపెడుతూ పర్సనల్ ఇష్యూస్ మాట్లాడడం, లేదంటే ఒక కుటుంబాన్ని లేదా ఒక వ్యక్తిని టార్గెట్ చేయడం, ఆ విధంగా చేసుకుంటూ పోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మనోభావాలు దెబ్బతీస్తూ రోజు రోజు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి అందులో భాగంగా పోసాని కృష్ణమురళి గారు నిజంగా వైసీపీ పార్టీకి అనుకూలంగా ఉన్నప్పుడు ఆ పార్టీకి అనుకూలంగా ఆ పార్టీకి మైలేజ్ తెచ్చే విధంగా మరి ఏం మాట్లాడామో నిజంగా కరెక్ట్ ఉండేది. అయితే కృష్ణమురళి గారు ఈరోజు అరెస్ట్ అయినారు, ఈరోజు బాధపడుతూ ఉన్నారు, లేదా హెల్త్ బాగాలేదని చెప్పి రకరకాలుగా అరెస్ట్ చేసే క్రమంలో రకరకాలుగా తను చేసినటువంటి చేసలు అందరూ తెలిసిన విషయమే. అయితే మాట్లాడే క్రమంలో కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడి ఉంటుంటే ఈరోజు మీరు శివరాత్రి రోజు అరెస్ట్ అయ్యే పరిస్థితి మీరు ఉండదు. మీకు వాక్య స్వాతంత్రం తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే దాన్ని వైలెన్స్ చేస్తూ దాన్ని అధిగమిస్తూ దానికి విరుద్ధంగా మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా, మనకు హక్కు ఉంది కదా అని చెప్పేసి నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ బూతులు మాట్లాడడం మాత్రం నిజంగా కరెక్ట్ కాదని తెలిసినప్పుడు కూడా మాట్లాడి ఈరోజు కటకటాల పాలు లెక్క అవుతూ ఏదైతే ఈరోజు నువ్వు జైలు పాలైన సంగతి తెలిసిందే. గతంలో ఈరోజు పోసాని కృష్ణమురళి గారు అరెస్ట్ కావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారిని, వారి కుటుంబాన్ని, అదేవిధంగా చిన్నపిల్లలని చూడకోకుండా ఆ పిల్లలను టార్గెట్ చేస్తూ రేపొద్దున మీ కూతురి పెద్దదవుతుంది అట్లా రకరకాలుగా మనం మరొకసారి ఆ మాటలు వినడానికి కూడా మనం సహించలేని ఆ యొక్క భాషను వాడుతూ అంత ఇబ్బందికరంగా మాట్లాడడం వల్లే ఈరోజు కృష్ణమురళి గారు అరెస్ట్ కావడం, ఆ తర్వాత జైలు పాలు కావడం. రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో హుందాతనంగా లేకపోతే విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి. మీకు నిజంగా సబ్జెక్ట్ మాట్లాడాలనుకున్నప్పుడు సబ్జెక్ట్ మాట్లాడుతూ ఎదుటి వ్యక్తుల్ని లేదా ఎదుటి పార్టీని మనం డ్యామేజ్ చేసే విధంగా కౌంటర్ చేసే విధంగా మాట్లాడాలి తప్ప వ్యక్తిగతమైన దూషణలు దిగుతూ వ్యక్తిగతంగా ఒక మనిషిని హింసించడం, మానసికంగా వేధించడం లాంటి పనులు ఏ ఒక్క పార్టీ కూడా చేయకూడదు. ప్రజాస్వామ్య దేశం అని మనం ఎందుకంటామంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వతంత్రం హక్కులు ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. అదేవిధంగా ప్రజల చేత పాలించబడినటువంటి మన యొక్క భారతదేశంలో అన్ని కులాల్ని మతాల్ని గౌరవిస్తూనే ముందుకెళ్ళాలి తప్ప ఒకరిని కించపరిచే విధంగా ఒకరి మనోభావాలు దెబ్బతీసే హక్కులు మాత్రం ఎవరికూ లేవు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో తను వయసు రీత్యా చూసుకున్నప్పుడు కూడా అంత స్థాయి వయసు ఉన్నప్పుడు ఏది మాట్లాడాలో ఏది మాట్లాడకూడదో తెలిసినప్పటికి కూడా ఆ విధంగా మాట్లాడడం, శివరాత్రి రోజే జైలుకి వెళ్ళే పరిస్థితి రావడం తాను సొంతంగా చేసుకున్న తప్పిదాలు తప్ప మరొకటి కాదు. ఈరోజు అనేక వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఒకరి మీద ఒకరు ఆ యొక్క అరెస్టు పైన దూషణ చేసుకుంటా ఉన్నారు. కానీ ఏది తప్పు ఏది న్యాయం అనేది కోర్టు చూస్తూ ఉంటాయి. తర్వాత పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. చట్టం దృష్టిలో అంతా సమానమైనప్పుడు తప్పు చేసినప్పుడు తప్పుగానే ఉంటుంది, లేదంటే
ఇంకో రకంగా ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి మాటలు కరెక్ట్ కాదని తెలియజేస్తూ జై భీమ్, జై హింద్.